ఎలాంటి వాడంట? ఆయన్ని గనక మనం నమ్ముకుంటే ఆయన మనకు సహాయంగా, ఆయన మనకు కేడంగా ఉంటాడంట. మరి అన్యజనులు పూజించేవారు ఎలాంటి వారంట? వారికి కళ్ళుండి వారు చూడరంట, వారికి చెవులుండి వినరంట, వారికి నోరుండి మనం పిలిచినా పలకరంట, వారికి ముక్కు ఉన్న వాసన చూడరు, అట్లనే వారి గొంతుకతో మాట్లాడరు, పాదములుండి నడువవు, చేతులుండి ముట్టుకొనవు, వాటిని చేయవారును వాటి మీద నమ్మకం ఉంచి వారందరూ వాటి వలనే ఉన్నారంట. మరి మన దేవుడు ఎలాంటి వాడు? పిలిస్తే పలికే దేవుడు, చెవులను కలుగజేసిన వాడు, వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని బైబిల్లో ఉంటుంది. మరి కానీ అన్ని జనులు పూజించేవారు ఎలాంటి వారంట? వారి కన్నులున్నా చూడలేవు. మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు మనం తాకే దేవుడు, మన దేవుడు మనం పిలిస్తే పలికే దేవుడు. ఆయన మనం దూరం వెళ్ళిపోతుంటే ఆయన గొంతుకతో మనతో, ఆయన స్వరంతో మనతో మాట్లాడే దేవుడు, మనల్ని గైడ్ చేసే దేవుడు, ఆయన మన యుద్ధకు నడిచొచ్చే దేవుడు, మన మీద చేతుల నుంచి మనం స్వస్థపరిచే దేవుడు. ఇలాంటి దేవుడిని నువ్వు నమ్ముకోవాలి. కానీ అన్ని జనులు పూజించినట్లు ఇతరుల వైపు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే వారు నమ్ముకున్న వారు వారి వంటి వారే అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక వారి వల్ల నిరుపయోగం. వాళ్ళకి 10 తలలు ఉండని, 10 చేతులున్నాయి, 10 కాళ్ళు, నిరుపయోగం. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న వారు కనుక వారిని ఎంత పూజించినా అది నష్టమే. కానీ ఎప్పుడైతే జీవాధిపతి అయిన దేవుణ్ణి, ఈ సృష్టిని సృజించిన దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, నువ్వు ఒక్క మాట నిజంగా నీ హృదయంతో యేసయ్యా అని పలికితే ఆయన తప్పక నీ వైపు తిరుగుతాడు, తప్పక నీ మొర ఆలకిస్తాడు. నీకు స్వస్థత కావాలంటే ఆయన స్వస్థత ఇస్తాడు. ఆయన నీతో మాట్లాడాలి, నేను గైడ్ చేయాలంటే ఆయన నేను గైడ్ చేస్తాడు. అన్ని విషయాలు నేను నడిపించే దేవుడు, అన్ని విషయాల్లో ఆయన నీకు సహాయం చేసే దేవుడు. కనుక నువ్వు ఆయన మాత్రమే నమ్ముకో. లోకంలో అటు ఇటు తిరగద్దు, నేను అటు ఉంటాను ఇటు ఉంటాను అనొద్దు. కానీ ఇవాళ చెప్తున్నాడు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుణ్ణి నమ్ము. దేవుడు మాత్రమే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు మాత్రమే నీకు ప్రభు. కనుక ఆయన మాత్రమే నువ్వు విశ్వసించు, ఆయన్నే నువ్వు పూజించు. గొప్ప అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యాలు, నీ కుటుంబంలో ఆగిపోయిన రక్షణ, నీ కుటుంబంలో బలహీనత అంతా తొలగిపోయి యేసు నామంలో నువ్వు చక్కగా ఆనందంగా ఉంటావు. నీకు ఆనందం, సంతోషం, ఆరోగ్యం, క్షేమం అన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక దేవుడు నమ్ము, యేసుక్రీస్తు నమ్ము. ఒక్కసారి ఆయన రుచి చూసి తెలుసుకోండి అని బైబిల్లో ఉంటుంది. కనుక నువ్వు ఒక్కసారి ఆయన వైపు నడిచి చూడు, ఒక్కసారి ఆయన పిలిచి చూడు. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు, ఆయన తప్పక నీకు దర్శనం ఇస్తాడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే నేను చేయకపోతే నన్ను అడుగు అన్నాడు. కానీ నేను తప్పక ఇది చేస్తాను, నిశ్చయంగా ఇది జరుగుతుందని చెప్తాడు. మనుషుల వలె ఇది జరగకపోతే నన్ను అడుగు అని దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే అది జరిగినట్లే. కనుక నువ్వు ఒక్కసారి ఆయన చేపట్టుకో, నువ్వు నువ్వు వదిలిపెడతావేమో. కానీ దేవుడు ఎన్నటెన్నటికీ నిన్ను వదిలిపెట్టి నిన్ను నడిపించే దేవుడు. నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి రా. నువ్వు ప్రేమ కోసం వెంపర్లాడుతున్నావు, పాప క్షమాపణ కోసం ఎంతో దప్పికై ఉన్నావు. దేవుడు నీకు నువ్వు అడిగిన తోడనే, నువ్వు ఒప్పుకున్న తోడనే ఆయన్ని పాపాలను క్షమించి నేను రక్షణలోకి నడిపించే దేవుడు. నీకు తెలియని ఆనందం, సంతోషం దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక కేవలం యేసుక్రీస్తు ప్రభువుని, యెహోవా దేవుడు నువ్వు నమ్ముకొని నువ్వు సుఖంగా ఉండగలవు. కనుక దేవుని మాత్రం నమ్ముకొని ఆశీర్వాదం పొందుకో. ఆమేన్.